నేను అమ్మాయితోనే ఉంటా, నీ పిల్లలు చూసుకొని జాబ్ చేసుకొని ఎట్లాగో బతుకు అని చెప్పాను. సరే అని చెప్పేసి పెద్ద మనుషులలో కూర్చోబెట్టినా కానీ అదే మాట చెప్పిండు. నాకంటే ఏమంటే ఇష్టము, మాట్లాడుతూ చేసుకుంటా అని చెప్పేసి చెప్తే నేను గమ్మనైపోయాను. ఈ లోపు నువ్వేం గొడవ చేయలా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. గొడవ చేసావు, ఆమె రోడ్డు పైన పడేసావు, ఆమె ఊరంతా కాల్ చేసావు, ఆమె తిట్టావు, వాళ్ళ అమ్మా నాన్న తిట్టావు, మొత్తం కంపు చేసావుగా నాన్న. చేస్తే ఏ భర్త ఒప్పుకుంటాడు చెప్పు? ఏ ఆడపిల్ల ఒప్పుకుంటాడు చెప్పు? నువ్వు చెప్పే విధానం చెప్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా మంచి పాటలతో మారతారు, బెదిరిస్తే మారరు, వార్నింగ్ ఇస్తే మారగా నాన్న. నువ్వు చిన్నపిల్లవు కాదుగా, 2 బిడ్డలు తల్లివి కదా. మరి ఒక అమ్మాయిని ఊరంతా గొడవ చేసి ఆ అమ్మాయి ఉంటే నీ భర్త కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్తావు? ఆ అమ్మాయిని ఎందుకు గొడవ చేస్తావు? నీ భర్త కదా నువ్వు ఆపుకోవాలి, నీ భర్త కదా నువ్వు కట్టడి చేయాలి. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న డ్రింక్ చేస్తాడు, నువ్వు పోయి బ్రాందీ షాప్ అని కొడతావా? మీ నాన్న బుద్ధి చెప్తావా? నాన్నకు బుద్ధి. మరి ఆ విషయంలో మీ ఆయనకి బుద్ధి చెప్పాలి కదా. ఆ పిల్ల ఇంటికి ఎందుకు వెళ్తాం? ఆ పిల్ల ఆల్రెడీ భర్త పాడైపోయి జీవితం నాశనమైపోయి ఉంది కదా. నీ భర్త కదా నువ్వు ఆపుకోవాలి. నా భర్తతో కూడా వాళ్ళు మాట్లాడుతుండే. కాదు నాన్న, నీ భర్త నువ్వు భర్తని ఎలా కూడా చేసుకో. నీ కాపురం నాకేం తెలిసిందంటే, నువ్వు గొడవ చేయబట్టి, నువ్వు కంపు చేసుకోబట్టే వాళ్ళతో ఓటేయారని నేను అనుకుంటున్నా. అవునా కాదా? కాదు, ఇదంతా ఫస్ట్ ప్లాన్ వల్ల జరుగుతుంది. ప్లాన్ వల్లనే ఇట్లా చేయాలని చెప్పి చేపించిండ్రు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను సంధ్య ఇంకా చూసి ఒకసారి చెప్పు, ఆమెకి నీ భర్తకి ఎక్కడ సంబంధం ఉందా? ఉన్నది. మంచి అమ్మాయి కాదు. నేను కూడా కొన్ని విన్నా, నిజమా కాదా కొన్ని నువ్వు చెప్పాలి. మరి నువ్వు మందు తాగుతావా? మందు తాగనే. ఎప్పుడు తాగల? లైఫ్లో తాగల. నీకు రవి అనే అబ్బాయి ఎవరైనా పరిచయం ఉన్నాడా? పరిచయం ఉన్నాడు. అతను మీ ఇంటికి వస్తున్నాడా? పైసలు తీసుకున్నా నేను 10,000 ఆయన దగ్గర. వస్తుండే. వచ్చి వెళ్తున్నాడా? వచ్చి వెళ్తలేదు, వస్తుండే వెళ్తుండే. రవికి నీకేమన్నా కనెక్షన్ ఉందా? ఏం లేదు. లేదు. అట్లా అంటే కరెంట్ వల్ల వస్తే ఎవరు వచ్చిరంటారు. అదే ఆడగొస్తున్నా. రవికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఉన్న అక్క తమ్ముడు సంబంధం అంతే. మీద ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ జనం అనుమాన పడుతున్నారు. ఇప్పుడు మీ ఇంటికి రవి వస్తే ఓన్లీ ఫ్రెండే తప్ప సంబంధం లేదు అంటున్నావు, ఓన్లీ అనుమానం అంటున్నావు. అలాగే సంధ్య ఇంటికి మీ ఆయన వస్తున్నాడు, అది కూడా ఓన్లీ అనుమానం ఎందుకు అనుకోలేదు నువ్వు? అట్లా లేకుండే సార్, రియల్ గా పట్టిన వాళ్ళని. అందుకే మాత్రాన నువ్వు ఎలా వాళ్ళ రియల్ గా పట్టారుకున్నా వాళ్ళు అలాగే అంటున్నారు. మీ ఆయన అలాగే అంటున్నాడంట. మీ ఆయన నా భార్యకి ఒకడు ఉన్నాడు అంటున్నాడంట. దానికి ఏం చేస్తావు చెప్పు? వాడిది అనుమానమే, నీది అనుమానమే. అనుమానంతో చూడు ఎంత కంపైపోయిందో జీవితం. ఇప్పుడు అనుమానాలతో ఇట్ట కాపురాలు నాశనం చేసుకోవచ్చా? అప్పుడు నీ భర్తనే మార్చుకోవాలి తప్ప వాళ్ళ కుటుంబానికి వెళ్ళి రోడ్డు మీద పడేసావు అనుకో, ఏముద్ది వాళ్ళకి తట్టుకోలేక దాన్ని నిజం చేస్తారు, వీళ్ళు నిజం చేశారు. అమ్మా నీకు పల్లవి ఏమో కూతురా? మీ ఆయన? మా ఆయన పోయిండు, చచ్చిపోయిండు పీకిరితోటి. ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? పోయిండు ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. ఆంజనేయులు ఏమన్నా అంటే నాతో, ఆంజనేయులు పల్లవి మా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి రవి అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటున్నాడమ్మా. నిజమా అబద్ధమా? ఇగో నాయన, ఆమె ఉంటది నిజామాబాద్లో. మాకు ఇష్టం లేదు ఈమె తోటి మేము ఇయ్యాలా చెయ్యాలని. మా భర్తకు లేదు, నా కొడుకుకు లేదు. ఈయన దొంగ ఫోన్లు చేసి దాన్ని సంచారం చేసిండు. మాట్లాడుకొని చేసుకున్నారు. కీసరగుట్ట మీద పెళ్లి. మమ్మల్ని కాదా అని చేసుకున్నావు, నీ పాట నువ్వు వాడు. ఇప్పటికి నా కొడుకు ఏం చెల్లె ఎట్లున్నావని అటకాంచాడు. వీళ్ళకు మొత్తము మా అయ్యపురాలు ఎవడన్నా వచ్చినా కానీ ఇక మొత్తం ఆమె నీ తల్లి సంపాదించిందా అది ఇక ఆ మాటలకు ఈమె ఏగలేక బయటికి. నేను ఇప్పుడు ఈమె ఇంట్లోకి వెళ్ళమ్మా నేను వెళ్తున్నా, నన్ను ఇట్లా పడనిస్తలేదు. పిల్లగాన్ని హాస్టల్ వేసినాం నైనా. పిల్లగాన్ని హాస్టల్ వేస్తా దసరా. మమ్మీ నాకు 5,000 పంపి, నేను పిల్లగాన్ని హాస్టల్ వేస్తా, నేను వస్తా హాస్టల్. నువ్వే హాస్టల్ వేస్తావో? నేను నా పిల్ల పోతే ఇంకొకడు వచ్చేసిండు అని వీళ్ళకి ఇగో ఇదే అనుమానం బిడ్డ. వీళ్ళు గూడు ఉండకున్నా పర్వాలేదు, ఇచ్చిన పర్వాలేదు, ఇల్లు ఆకిలి ఇది సంపాదించలే, పెద్దలు సంపాదించుకున్నాం. ఉన్నంత వరకు ఆమెది, ఈయనదేం లేదు దానిదేం లేదు. పిల్లలు దయ గురిసి ఆమె అమ్మితే పిల్లలకి ఏమన్నా ఇస్తే ఆయన గవర్నమెంట్ డ్యూటీ లేదు. ఎట్లా పిల్లలు కన్నావు? 2 ఒక్క పిల్ల కాదు 2 పిల్లలు అయినాయి. ఇప్పుడు 4 ఏళ్ల పొద్దు మీరు దూరం ఉన్నారు. మరి ఏనాడు 100 రూపాయలు నా బిడ్డకు పంపించిండు అడుగు ఆంజనేయులు?
వీళ్ళను నువ్వు నేను గుర్తం ఉమ్. గుర్తం అవును. ఇప్పుడు మనం బండికి వచ్చినాం గూడు పనికనే వచ్చినాం అంతే. గుడి గూలగొట్టం కదా. ఇప్పుడు ఈయనకు పల్లవికి ఇప్పుడు 4 గంటల పొద్దు బయట ఉండి పల్లవికి అలసి అయిపోయింది. ఉమ్. ఇప్పుడు అంజనేయులకు బయట రుచి కలిగి ఆయన కలిసి అయిపోయింది. ఉమ్. ఇప్పుడు ఇద్దరిని ఎట్లా పెట్టినా ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది. వస్తది. వీళ్ళకి ఏందంటే ఇప్పుడు నా డ్యూటీ చేసుకుంటున్నానేమో అంజనేయులు నా డ్యూటీ మొత్తం ఇచ్చేసినా నేను అనేమో అంజనేయులకున్నది. ఉమ్. ఇప్పుడు అంజనేయులు చేస్తలేడు కదా, డ్యూటీ చేస్తలేడు కదా, అమ్మాయికి ఇచ్చాడు. అమ్మాయికి ఇచ్చాడు. అమ్మాయికి ఇస్తే అమ్మాయి కష్టపడుతుంది, అమ్మాయి తీసుకుంటుంది కదా డబ్బులు. అవును. మరి ఈయన కష్టం చేసి అమ్మాయికి ఇస్తుండే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈమె 4 నెలలు బయట ఉంది, ఈ మాటలకు పడలేక. అర్థమైంది. బయట ఉన్నప్పుడు ఈయన ఏమంటుండే అంజనేయులు రవిని పెళ్లి చేసుకుందా అని ఆయన అంది. నాకైతే తెలియదు. ఇప్పుడు ఆయనకు గవర్నమెంట్ డ్యూటీ ఎంత ఉందో ఈ పిల్లలకు ఎంత ఇస్తాడో గదొకటే న్యాయం. ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీ ఏమో మెమ్మకి ఇచ్చేసాడు. మొత్తం ఇప్పుడు ఇచ్చేసాడు. 20,000 జీతం, 50,000 జీతం నా బిడ్డకి ఇచ్చేసిండు అంజనేయులు. అది అయిపోయింది. అది అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా కావాలి? ఇంట్లో నా బిడ్డకు వద్దయ్యా. పిల్లలకు ఏం చేస్తారు? న్యాయం చేస్తారా, చదివిస్తారా, ఆమెకి ఏమి ఇస్తారో, ఆడపిల్లకు మగవాళ్ళకు గదొక న్యాయం. అది ఎట్లా బతకదు అట్లనే బతుకుతుంది కుక్క. ఇప్పుడు ఆంజనేయులు వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, వాళ్ళకి ఇద్దరు బిడ్డలకి చెరుసగం చేద్దామా అంటారా? అంతే. అట్లా అంటే వాళ్ళ అమ్మకి ఆంజనేయులు కూడా ఉండడానికి కావాలి కాబట్టి వాళ్ళ సగం నాన్న మీరు ఏం చేస్తారో చెయ్యండి, కానీ ఎవరు ఆయన ఇష్టంతో ఎవరితోటి ఉంటాడో మంచిగా ఉండదు. అదన్నా సరి చేయమను. అదన్నా వాళ్ళతోటి మంచిగా ఉండి ఆయన అమ్మ నాయన సచ్చదాకా ఆయన మంచిగా బతకను. నా బిడ్డ ఎట్లనన్నా పోని న్యాయం. పిల్లలకి ఇవ్వాలా, సైన్లు చేస్తాము, అన్ని చేస్తాము, సంతకాలు అయిపోవాలా, అన్ని సంతకాలు. అయ్యా నన్ను అల్లకొల్లారము నాకు బాగుండేది. అడుగుతానా? అడుగుతా. ఆంజనేయులు నా అమ్మ. అదే అమ్మా, మీ కోడలు నేను కొట్టిందా? కొట్టింది. మరి ఈ గొడవంతా నువ్వు విన్నావు కదా, నువ్వు విన్నావు, చూస్తూనే ఉన్నావు. కండ్లతో చూస్తున్నా, ఇట్లా మూసుకొని పోయినా ఉన్నావు. నేనంటాను ఈ మొత్తం నువ్వు విన్నావు. ఇప్పుడు పల్లవి ఆంజనేయులు ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతే ఆంజనేయులు సుఖంగా ఉంటాడు, ఆమె సంతోషంగా ఉంటాడు. అట్లా చేయాలంటే ఇప్పుడు ఆమెకి నీకు ఇద్దరు మనముడు మనవరాలు ఉన్నారుగా. కాదమ్మా, తాగుతావు. ఇప్పుడు నీ తదనంతరం నువ్వు ఉన్నావు కదా, నీ తదనంతరం ఇప్పుడు ఆ ఇల్లు నీ బిడ్డ ఆంజనేయ సగం, నీ మనవడు మనవరాలు సగం రాసి ఇవ్వాలిగమ్మా. ఎప్పుడు నేను చచ్చినాక? నువ్వు చచ్చినాక మా తదనంతరం రాయి నాన్న. ఇప్పుడే తదనంతరం రాసేయి. సారు నేను చచ్చినాక నా మనమరాలకు నా మనమర కానీ రాసిస్తా. ఆడికి రాయ ఉండని, అదికి రాయ ఉండని, నా ఇంట్లో ఉండద్దు. నేనేమంటానంటే అల్లు ఉండద్దు, నా కొడుకు ఉండద్దు. ఇప్పుడు ఆ ఇంట్లో నీ కొడుకొద్దు, నీ కోడలు వద్దు, నీ పిల్లలు వద్దు. నా పిల్లలు ఉన్నాయి. కాదు 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 వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ ఉంది కదా, చూసుకుంటారు. నేను చేస్తా. ఇప్పుడు చదువుకేసిన ఇంగ్లీష్ చదువుతుండు. ఇప్పుడు పరీక్షలు నడుస్తుండే, పరీక్షలు ఖరారు చేసింది. సామాన్య చదవకపోయింది. 15 రోజులు కాదు, నెల కాదు, 6 నెలలు ఉన్నది. సరే ఓకే, నేనంటాను భార్యాభర్తల మధ్య గొడవలైనప్పుడు తప్పు ఎవరిదో ఎవ్వరూ కనిపెట్టలేం. మొగుడు పెళ్ళాం ఇద్దరి మధ్య గొడవలేని, ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి, వాళ్ళు కలిసి ఉండడం అనుకున్నప్పుడు ఈ పాతయ్యన్ని మనం తోముకోవద్దు. మనం ఏం చేద్దామంటే ఆ ఇల్లు 2 ముక్కలు చేయండి. ఇప్పుడు కాదు నాన్న, మీ తర్వాత ఎప్పుడైనా నా ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ అయిన 1 మంత్కే మా మామయ్య గారు చనిపోయారు. దానికి కారణం నేనే అని చెప్పేసి నా మీద నింద మోపారు. 15 రోజులు కాకుండానే నన్ను విడాకులు ఇద్దామని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు వాళ్ళందరూ. అక్కడ ఉన్న రిలేటివ్స్ వాళ్ళందరూ నా మీద పగ సార్. లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు, నా కొడుకు 50 పెళ్ళిళ్ళు చేపిస్తాను నేను, కానీ నువ్వు మాత్రం నాకు ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేస్తాను అట్లా అన్న ఉన్నది. మరి ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది కదా బాబు, నీది కాదా, నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అంటే నాది కాదు. బాలాజీ సార్, ఈ అబ్బాయి ఎవరు? నువ్వు ఈ బిడ్డ నీకు పుడితే ఎంత గొడవైనా 3 పిల్ల కొట్టుకుని చంపుకుని ఎవరు కూర్చున్నా కానీ ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని ఎవడైనా అంటాడా? నన్ను ముట్టుకొనియలేదు, నా దగ్గర పట్టుకోలేదు. ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు అంటే, అవును నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు లావుగున్నావు. ఆ గొడవ పెట్టుడు దానికి ఇంకా బాబు భయపడి ఆ బాబుని తీసుకొని నేను ఒళ్ళో పెట్టుకొని సార్ అక్కడ నుంచి బిచ్చం అడుక్కున్నాను సార్. నేను
ఇంకొకసారి అవకాశం ఏనంటే నేను ఇయ్యను సార్. నేను నిజంగా చచ్చిపోతాను సార్ నేను ఇప్పుడు. ఎప్పుడైనా కోపంతో మీ నాన్న మిమ్మని బాలాజీ నాకు పుట్లే అన్నాడా? చంపేస్తాడు అతను, చంపేస్తాడు, అమాయకుడు లెక్క నటిస్తాడు. మాట్లాడుకో నువ్వు మాట్లాడు, నువ్వే పరిష్కరించుకో. మేము ఎందుకంటే ఉండేది